ఇవాళ ఆడవాళ్ళు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, జడ్పీటీ చైర్మన్లు కానీ, ఎమ్మెల్యేలు కూడా అవుతున్నారంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తీసుకున్నటువంటి విషయాలు మనం చేస్తాం. అది మరి చంద్రబాబు వచ్చిన తర్వాత డ్వాక్రా గ్రూపులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకి మరి పెళ్లి కానుక ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి అడుగుతున్నాను. వేళ బీసీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు వ్యాపారం చేసుకోవడానికి పెట్టుబడికి లోన్లు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అంతేకాకుండా మహిళల కోసం ప్రత్యేక ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి ఎంతో పిల్లలు చదివించి ఈవేళ అమెరికాలో కానీ, హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ, పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎంతోమంది ఆడపిల్లలు ఇవాళ ఐటీ ఉద్యోగాలు చేసుకున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాదని చెప్పి మనం చేస్తున్నాను. అంతేకాకుండా సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారో మీకు తెలుసు. ఇక్కడ అమ్మాయి ఉంది, అమ్మా, ఈ అమ్మాయి కూడా వచ్చే చాలా బ్రహ్మాండంగా మాట్లాడింది. మొన్న నేను బెంగళూరు వెళ్ళాను, మీటింగ్ వేస్తే ఆ మీటింగ్లో ఫస్ట్ టైం చూశాను. ఏం బ్రహ్మాండంగా మాట్లాడిందంటే నేను ఆశ్చర్యపోయాను. అబ్బా ఎవరు ఎలాగా మాట్లాడతారని చెప్పి. అంచేది మహిళా మీటింగ్కి అమ్మ నువ్వు రావాలంటే ఆమె ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చారు. ఇటువంటి వాళ్ళు ఎందరినో తయారు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీని మనం గౌరవించవలసిన అవసరం ఉంది. ఈ సైకోగాడు ఉన్నాడు, ఎవరండి సైకోగాడు? వీడికి బుర్ర లేదమ్మా, ఇంగ్లీషు రాదు, హిందీ రాదు, తెలుగు రాదు. మొన్న ఎక్కడో మాట్లాడుతున్నాడు, రాజమండ్రిని రాజమహేంద్రవరం అంటాం. పూర్వం అనేవారు పెద్దలు, రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి. మొన్న రాజమండ్రి వచ్చాడు, పబ్లిక్ మీటింగ్ మాట్లాడుతూ అన్నాడు. అంటే రాజమహేంద్రవరం కూడా పలకడం రానటువంటి నత్తినా కొడుకుడు. ఈడ మనకు ముఖ్యమంత్రి, ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. ఇవాళ చూశాడు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకి పెళ్లి కానుగా ఏమైంది ఇచ్చావా? అలాంటప్పుడు మీరందరూ కూడా ఈ సైకో గాడికి ఎందుకు ఓటేయాలని చెప్పి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా బీసీ, ఎస్టీ మైనార్టీసీ మహిళలకి కార్పొరేషన్ లోన్లు ఇచ్చేవాళ్ళు, మనం లోన్లు కూడా ఆఫ్ చేశాడు. ఈ విధంగా అనేకటువంటి ఆడవాళ్ళ కోసం దిశా చట్టం పెట్టాడన్నాడు. ఈ రోజా ఉందా టెంగర్, మీకు తెలుసు కదా, టెంగర్ బుజ్జి. ఆవిడేముందమ్మా, ఎవరికైనా ఆడవారికి అన్యాయం జరిగితే గన్ బుల్లెట్ కంటే జగన్మోహన్ రెడ్డి ముందు వస్తాడని చెప్పేది. ఎక్కడమ్మా కనిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి? ఎక్కడొచ్చాడు రోజా? చెప్పమ్మా, ఏమన్నావు రోజా? మొన్న బ్రాందీ షాపులన్నీ రద్దు చేస్తే తప్ప మీ దగ్గరికి వచ్చి ఓటు అడగనని చెప్పింది ఈ జగన్మోహన్ రెడ్డి. అదే మాట అన్నాడు. మద్యపానం నిషేధం చేసి మీకు ఓటు అడగడానికి వస్తాను, లేదా రాను అని చెప్పాడు. చేసావా? మరి ఎలా ఓటు అడుగుతావురా అని అడగవలసిన అవసరం ఉందా? అడగవలసిన అవసరం ఉందని అడుగుతాను ఈవేళ. ఇటువంటి వాడికి సరైన బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు మనం చేస్తూ, ఇవాళ నర్సీపట్నంలో చాలా చేసాం మనం, మీ అందరికి తెలుసు. మన దురదృష్టం ఓడిపోయాం. నేను ఒకటే బాధపడుతున్నాను. ఇవాళ నర్సీపట్నంలో 150 పడకల ఆసుపత్రి పెట్టాం. అప్పుడు లేదు, నేను ఎమ్మెల్యే అయితేప్పటికీ 10 పడకల ఆసుపత్రి. అది చాలామంది ఇబ్బంది పడేవారు. నందమూరి తారక రామారావు గారి దగ్గరికి వెళ్ళి అడిగి వారిని ఒప్పించి 150 పడకల ఆసుపత్రి పెడితే ఎంతో బ్రహ్మాండంగా పెట్టి, మంచి డాక్టర్లు పెట్టి డెలివరీస్, మన విశాఖపట్నం జిల్లాలో డెలివరీస్ చేసే హాస్పిటల్లో నర్సీపట్నం నెంబర్ 1 వచ్చింది. కేంద్ర ప్రభుత్వం మనకు అవార్డు ఇచ్చింది. అటువంటి హాస్పిటల్ని ఈవేళ కరెంట్ లేకుండా, లిఫ్ట్ లేకుండా హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తే కరెంటు పోతే టార్చ్ లైట్లు పెట్టి, సెల్ ఫోన్ లైట్లు పెట్టి ఆపరేషన్ చేసే దుస్థితికి దిగజారిపోయాం.